అంటే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి ఖర్చు ఉంది కదా, ఇక్కడికి లాస్ట్ కుట్టు ఉంది కదా, ఈ లాస్ట్ కుట్టు వరకు నేనైతే ఇలా మలుచుకుంటానండి. చూడండి ఒకసారి ఇలా మలిసేసి ఇక్కడికి వేసుకున్నాను, ఇడికి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. సంఖ దగ్గర ఎలా అని కొంతమందికి డౌట్స్ రావచ్చు, సంఖ లూజ్ ఉండాలి కదా అంటే సంఖ లూజ్ ఉన్న దగ్గరే మనం ఇంకో మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఇటు సైడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అలానే వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ వేసుకోవాలి. సేమ్ ఇలా వేసుకొని దీనికి కూడా సేమ్ మార్కింగ్ సేమ్. ఇగో చూడండి ఒకసారి నేను మలుస్తున్నాను. ఇంకో ఖర్చు దగ్గరికి ఇలా మలుచుకోండి. ఖర్చు దగ్గరికి ఇలా మలుచుకొని మళ్ళీ ఇక్కడ హ్యాండ్ దగ్గర లూజ్ దగ్గర ఇక్కడ ఒక గుర్తు, ఇక్కడ ఒకటి. చూడండి సంఖ దగ్గర, సంఖ భాగం ఇది, ఇక్కడ వచ్చే సంఖ భాగం చూడండి. సంఖ పెద్దగా ఉంది, చెయ్యి వచ్చేసి చిన్నగా ఉంది. సంఖ భాగం దగ్గర ఇంకొక గుర్తు పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నా అయిపోయింది. ఇది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం సంఖ కాడ ఎంత వచ్చింది, కింద వచ్చింది ఎంత వచ్చింది అనేసి.